7,000 మంది విశ్వాస వీరులు. ఎవరు వీళ్ళు? 7,000 మంది యొక్క పరిస్థితి ఏంటిది? 7,000 మంది ఎక్కడున్నారు? 7,000 మంది స్థితి ఏంటిది? మిగతా వాళ్ళ అసలు వీళ్ళు ఎందుకు విశ్వాస వీరులు అనే లెక్కలోకి మనం లెక్కగడుతున్నాం? ఇవన్నీ ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. కమ్మింగ్ వస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. అయితే దేవోక్తి ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. చాలు. ఆమేన్. దీనికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను అని చెప్పేసి అని బైబిల్ తెలియజేసింది. దేవోక్తి అతనితో చెబుతుందట. మొదటి విషయం చూడండి, దేవోక్తి అంటే ఏంటిది? దేవుని మాట లేదా దేవుని యొక్క వాక్యము లేదా దేవుని యొక్క సందేశం, దేవుని యొక్క మాట అతనితో చెప్పుచున్నది. ఎవరితో చెప్తుంది? ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఎవరితో మాట్లాడుతున్న దేవోక్తి అంటే ఇక్కడ ఏలియా గారితో మాట్లాడుతున్నట్లుగా ఏలియాను గుర్చిన లేఖన భాగముల గురించి ఈ యొక్క సంఘటనని పౌలు గారు తిరిగి ఎత్తి చెబుతూ రోమేలకు ఏలియా సందర్భంలో ఏలియా గారి జీవితంలో జరిగిన సంఘటనని, ఏలియాకి దేవునికి మధ్యలో జరిగిన సంభాషణని ఎత్తి చూపిస్తూ పౌలు గారు రోమేలకు దేనకల వాక్యాన్ని రాస్తున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, ఇదే మాట మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుడు ఏలియా గారితో మాట్లాడుతూ, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందరు. ఇక్కడ 7,000 అనేటువంటి ఒక సంఖ్య రాయబడుతున్నది. ఈ 7,000 మందికి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఉందట. ఏంటిది ఆ క్యారెక్టర్ అంటే, వీళ్ళు బయలునకు మోకాళ్ళు ఉండలేదు, బయలును నోటితో ముద్దు పెట్టుకునలేదు. అసలు బయలంటే ఎవడు? బయలంటే ఎవరు? అంతే కదా. ముందు అసలుకి పలానా దానికి మోకాళ్ళు ఉండలేదు, పలానా దానికి మొక్కలేదు, పలానా దానికి ముద్దు పెట్టుకోలేదు అంటే అసలు బయలుకు మొక్కలేదు, బయలుకి మోకాళ్ళు ఉండలేదు, బయలును ఆరాధించలేదు. అసలు బయలు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, బయలు అనేటువంటిది కనానీయుల దేవుడు. కనానీయుల దేవుడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ యొక్క దేవునికి ఒక ప్రత్యేకత ఉంది, విగ్రహారాధన. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ దేవాలయం దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వ్యభిచారం చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. అడల్టరీ ఏంటిది? వ్యభిచారం. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. చరిత్రలో పెద్ద పెద్ద విగ్రహారాధన స్థలాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వ్యభిచారం అనేటువంటిది లీగలైజేషన్ అయ్యి ఉన్నది. లీగలైజ్ అంటే అక్కడ నేరం కాదు, పాపము కాదు, తప్పు కాదు. అక్కడ మీరు మన ప్రాంతాల్లో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఆ ప్రాంతాలలో మీకు ఎఫెసీలో అర్తమీ దేవి అనేటువంటి ఒక దేవాలయం ఉంటుంది. ఎఫెసీల దేవి, మహాదేవి, అర్తమీ దేవి అని చెప్పేసి అని అక్కడుంటే కంసలోళ్ళు అందరూ కలిసి దొమ్ములు కొట్టుకుంటూ పౌలు శిలను తీసుకొచ్చి దొమ్మిగా చెరసలను తీసుకొస్తారు. ఆ దేవత కూడా విగ్రహారాధన, అదేవిధంగా వ్యభిచారమునకు ప్రసిద్ధి చెందినటువంటి దేవత. సో ఇశ్రాయేలీలలో 7,000 మంది జనము, 7,000 మంది ఇశ్రాయేలీలు ఈ బయలునకు మోకాళ్ళునలేదు, ఈ బయలునకు ముద్దు పెట్టుకోలేదు, ఈ విగ్రహాన్ని, ఈ దేవతని లేదా దేవుణ్ణి, ఈ యొక్క విగ్రహమును పూజించలేదు, ఆరాధించలేదు అని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. కాకపోతే ఈ యొక్క బయలుకు రకరకాల పేర్లు ఉన్నాయి. జాగ్రత్త గమనించండి. కొన్ని రకాల పేర్లతో పిలువబడింది.
నిర్గమకాండము 25వ అధ్యాయము 3వ వచనంలో బయల్పయోరు అని పిలిచారు. పర్యాయ పదాలు. నిర్గమకాండము 25వ అధ్యాయము 3వ వచనంలో బయల్పయోరు అని పిలిచారు. మీరు తర్వాత చదువుకోండి. వానికి పర్యాయ పదాలు చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనంలో బయల్బెర్రీతు అన్నారు. బయల్బెర్రీతు అని ఉన్నది. అదేవిధంగా 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో బయల్జెబూబు అని చెప్పేసి పిలిచారు. ఇక్కడ రకరకాల పేర్లతో పిలువబడుతున్నప్పటికీ వాని యొక్క అసలు నా పేరు బయలు అనేటువంటి దేవుడు, కనానీయుల దేవుడు అని చెప్పేసి బైబిల్ తెలియజేస్తుంది. అయితే ఇక్కడ గమనిస్తే ఇశ్రాయేలు వారిలో అసలు ఇశ్రాయేలీల దేవుడు వేరు, ఇశ్రాయేలీల యొక్క ఆరాధన వేరు, ఇశ్రాయేలీల యొక్క క్రమం వేరు. మరి ఇశ్రాయేలీలకు ఈ బయలుకి అసలుకి పొందిక పోలిక పొంతన ఎక్కడొచ్చినటువంటిది మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారు. అసలు సంబంధం ఎలా కుదిరింది? ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యం 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా బయలు గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలు వారిలో బయలుకు మోకాళ్ళలోని 7,000 మంది ఉన్నారు అని చెప్పేసి ఆలోచన చేస్తే ఆ సందర్భంలో ఇశ్రాయేలులోనికి బయలు ఆరాధన ఎలా ఎక్కువగా ప్రబలిందయ్యా అని అంటే, ఇశ్రాయేలులో ఒక రాజు ఉన్నాడు. 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం. ఇశ్రాయేలీలో ఒక రాజు ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి ఓమీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి, ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఇశ్రాయేలులో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరేంటిది? నేను కొంచెం చరిత్ర చెప్తా, ఎందుకంటే వీళ్ళని నేను టైటిల్ 7,000 మంది విశ్వాస వీరులను టైటిల్ ఇచ్చాం. వీరులంటే మామూలు వాళ్ళు కాదు. వీరులంటే మామూలుగా ఊరికే విశ్వాసం కనబరిస్తే వీరులు గారు. వీళ్ళు ఎందుకు వీరులు అయ్యారో తెలుసుకోవాలంటే అక్కడ చరిత్ర మనకు అర్థము కావాలి. ఆహాబు అనేటువంటి రాజు ఉన్నాడు. అతను ఏమనుకున్నాడంటే, అతని కంటే ముందున్న రాజులు చేసే చెడుతనము మించునంతగా ఆహాబు రాజు ఏమనుకున్నాడు, మా ఓళ్ళు చేసినంత చెడుతనం నేను చేస్తే ఎట్లా బాగుంటుంది అనుకొని, చూడండి 31వ వచనం చదవండి. నెబాతు కుమారుడైన నడుచుట స్వల్ప సంగతి అనుకొని రాజైన కుమార్తె అయిన వివాహము చేసుకొని పూజించు మ్రొక్కుచుండెను. జాగ్రత్తగా. ఈయన కంటే ముందున్న రాజు పేరు యెరోబాము. అతను కూడా విగ్రహారాధన చేశాడు. ఇతను ఏమనుకున్నాడంటే, ఈ యెరోబాము చేసినటువంటి పాపాలు చేయటము స్వల్ప విషయము. వీడు దేంట్లో పోటీ పడుతున్నాడు? పాపం చేయటంలో. చాలా మంది వానికంటే నేను ఎక్కువ చేయాలి, వానికంటే నేను ఎక్కువ ఏం చేస్తా, వానికంటే నువ్వు ఎక్కువ. పాపం విషయంలో పోటీ పడకూడదు. వాడు 2 మాటలు అంటే నేను 3 మాటలు చెప్పాలి. చెడు విషయంలో ఎప్పుడు పోటీ పడదు, మంచి విషయంలో పోటీ పడండి. మంచి విషయంలో ఎప్పుడు మనం పోటీ పడాలి. వాళ్ళకంటే నేను ఒక పాట ముందు పాడాలి, వాళ్ళకంటే నేను కొంచెం ఎక్కువ చదవాలి, వాళ్ళకంటే నేను ఎక్కువ దేవుని ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని విషయంలో, మంచి విషయంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. తప్పులేదు. పోటీ తత్వంతో ముందుకు రావాలి దేవుని మంచి విషయంలో. మళ్ళా పోటీకి వచ్చేసి అవలేదని చెప్పేసి అని ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోకూడదు, కుళ్ళి పడకూడదు. ఆరోగ్యకరమైన పోటీ అంటే వాళ్ళకంటే నేను ఎక్కువ సాధించాలని సంతోషంగా. ఇక్కడ ఈ యొక్క ఆహాబు అనేటువంటి వాడు ఏమనుకుంటాడంటే, యెరోబాము చేసిన సంగతులు, జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుట, ఎవడు చిన్న విషయాలు చేశాడు, నేను వానికంటే చరిత్రలో నిలబడి పనిచేస్తా అని చెప్పేసి వచ్చి పోయి ఏం చేసిండంటే, యద్బయలు అనేటువంటి ఒకడు ఉన్నాడు. వాడి పేరు కూడా చూడండి ఎట్టుంది, యత్ ప్లస్ బయలు, యద్బయలు అంటే బయలు దేవతను ఆరాధించి, ఆ బయలు వాడి పేరులోనే బయలు ఉంది. వాడి పేరులోనే బయలు అనేటువంటి దేవతను పేరు ప్రతిష్ఠించుకొని ఉన్నటువంటి రాజు, అతను సీదోనీయుల రాజు. అతని దగ్గరికి పోయాడు. అతనికి ఒక కూతురు ఉంది. ఆ యొక్క గొప్ప వ్యక్తి పేరు యెజబేలు.
గొప్ప వ్యక్తి అంటున్నాను, మీరు గొప్పగా ఊహించుకునేరు. నిజంగా గొప్ప వ్యక్తి, ఇటులో కిందకి పాపంలో గొప్ప వ్యక్తి, అందుట్లో నో డౌట్. యెజబేలు అనేటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈమె గురించి నేను మీకు ముందు నెక్స్ట్ చెప్తా. యెజబేలు ఎటువంటిదో నేను మీకు చెప్తా. వివాహం చేసుకుని ఇశ్రాయేలీయుల దేవునికి ఏదైతే నచ్చదో, గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీయుల దేవునికి అనగా మన దేవునికి అనగా యేసు క్రీస్తు ప్రభువారికి ఏదైతే నచ్చదో దానినే ఎక్కువగా మొక్కుచు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. విగ్రహాలను విగ్రహాన్ని తయారు చేసి ప్రోత్సాహం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అని బైబిల్ తెలియజేస్తున్నది. చూడండి 32వ వచనము 33వ వచనం కూడా మనం చదివితే, షోమ్రోనులో బయలునకు కట్టించిన మందిరమందు బలిపీఠము కట్టించును, అహాబు నిలిపి అహాబు ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీయుల ఎడల యెహోవాకు కోపము పుట్టించెను. యెహోవాకు కోపము పుట్టించెను. షోమ్రోను ఇశ్రాయేలుకు రాజధానిగా ఉన్నది ఆ రోజుల్లో. అప్పటికి ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విడిపోయింది. యూదా రాజ్యముగా ఇశ్రాయేల్ రాజ్యంగా విడిపోయింది. ఇశ్రాయేల్ రాజ్యమును పరిపాలిస్తున్నటువంటి వాడు ఆహాబు. ఈ ఆహాబు అనేటువంటి వాడు షోమ్రోనులో ఏదైతే ఆ యొక్క రాజధానిగా ఏర్పాటు చేసుకున్నాడు, ఆ షోమ్రోనులో ఒక బయలునకు మందిరం కట్టించిందట. ఎవరు కట్టించారు? బయలుకు మందిరం కట్టించింది. వీడు ఎవడు అసలుకి? క్రైస్తవుడు. వీడు ఎవడు? దేవుని యందు ఇశ్రాయేలీయుడు. ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలుడు, దేవుని బిడ్డ. దేవుని బిడ్డ పొయ్యి ఒక విగ్రహానికి ఒక విగ్రహానికి గుడి కట్టించటం అంటే, విగ్రహానికి పూజించటం అంటే, విగ్రహాన్ని ఆరాధించటం అంటే ఎంత దిగజారిపోయి ఉన్నారు చూడండి. వీడు ఆరాధించటమే కాదు, అక్కడున్నటువంటి ఇశ్రాయేలీయులందరినీ ఆరాధనకు పురికొల్పి. రాజు తలుచుకుంటే దెబ్బలు పదవా? రాజుగారు ఒక లెటర్ రాశారు, ప్రతి ఒక్కడు విగ్రహానికి మొక్కాల్సిందే. ఒక దేవతా స్తంభం అనగా అషరా అనేటువంటి దేవత యొక్క ఒక స్తంభాన్ని నిలబెట్టి దానికి అషరా అని పేరు పెట్టి ఆ యొక్క దేవతకి పూజలు చేస్తూ చూడండి. దేవుని యొక్క సన్నిధిలో ఒక భయంకరమైనటువంటి స్థితి ఇశ్రాయేలు ఎదుర్కొంటూ ఉన్నారు. బిడ్డలారా, మనం ఆలోచన చేయవలసిన వారమైంటున్నాం. మనం కూడా ఈ రోజుల్లో చాలా మందిని హృదయాలలో విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. అసహనము, అసూయ, ద్వేషము, పగ, ఇటువంటి విగ్రహాలను మనము ప్రతిష్ఠించుకొని ముందు కొనసాగుతున్నాం. వాటన్నిటిని మనం తీసివేయవలసిన వారమైంటున్నాం. సో ఇక్కడ జాగ్రత్తగా ఇశ్రాయేలుకు బయలుకు ఎక్కువ సంబంధం ఎక్కడ ఏర్పడింది అంటే, ఈ యొక్క ఇశ్రాయేలుడు పోయి బయలు సంబంధమైనటువంటి ఒక ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరేంటిది చెప్పండి? ఏంటిది? యెజబేలు. ఈమె ఎటువంటిదో తెలుసా? ఒక 2 మాటలు నేను మీకు చూపిస్తా ఈమె క్యారెక్టర్. ఈమె ఇప్పుడు ప్రజెంట్ ఇశ్రాయేలీయులకు రాణి. ఈమె ఎప్పుడైతే రాణి అయ్యిందో, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో ఓబద్య అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ ఓబద్య అనేటువంటి వ్యక్తికి దేవుని యొక్క వాక్యము దేవుని సన్నిధికి చూడండి, చేయుచుండగా గుహలో 9 దాచి ఈ ఓబద్య అనేటువంటి వ్యక్తి ఎవరై అంటే అహాబు యొక్క గృహ నిర్వాహకుడు లేదా ఇంటి మేనేజర్. ఈ తల్లి రాణి అయింది. ఏమైంది? రాణిగారు అయ్యారు. రాణిగారు అయ్యేసరికి ఈమెకి గుర్తుపెట్టుకోండి, లోకము క్రైస్తవులతో సహవాసం చేయదు. ఎప్పటికీ లోకం మనల్ని ద్వేషిస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకురా నేనేం తప్పు చేశాను రా అంటే, నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు క్రైస్తవుడు అయినందుకు లోకము నిన్ను ద్వేషిస్తుంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ ఈమె రాణి అయింది. ఎవరికి రాణి అయింది? ఇశ్రాయేలీయులకు రాణి అయింది. ఇశ్రాయేలీయులకు రాణి అయినప్పుడు ఆమె ఎంత బాగా చూసుకోవాలి ఇశ్రాయేలీయుల్ని? నా ప్రజలు, నా వంశము, నా జాతి, నా వాళ్ళు అనుకోవాలి కదా. రూతు అనుకుంది ఒక అన్నిరాలు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అందుకని ఆమె గొప్ప స్థితిలో ఉంచబడింది. ఈమె కూడా స్త్రీయే,
ఈమె ఎక్కడి నుంచో ఒక అన్యురాలైనప్పటికీ ఇశ్రాయేలుకు గొప్ప స్థితికి రాణిగా ఏర్పరచబడింది. ఈమె ఏం చేయడం మొదలుపెట్టిందయ్యా అంటే ఇశ్రాయేలులో ఉన్నటువంటి యెహోవా ప్రవక్తలను నిర్మూలము అంటే చంపడం మొదలుపెట్టింది. ఎందుకు? చాలా మంది ఏమనుకుంటారంటే క్రైస్తవులను చంపితే క్రైస్తవం ఆగిపోతుంది అనుకుంటారు. ఏమనుకుంటారు? క్రైస్తవులను చంపితే క్రైస్తవ్యము ఆగిపోతుంది అనుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులను చంపితే క్రైస్తవం ఆగిపోతుందా? ఇంకెక్కువ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. మొదటి శతాబ్దంలోనే చంపాలనుకున్నారు, అంతం చేయాలనుకున్నారు. ఇప్పటికీ ప్రపంచం విస్తరించింది. క్రైస్తవుడు విత్తనం లాంటాడు. ఎటువంటాడు? విత్తనం లాంటాడు. చంపి పాతి పెట్టామనుకో అది మొక్క అవుతుంది. ఆ మొక్క చెట్టు అవుతుంది. చెట్టు కాయలు కాసిన కొన్ని వందల విత్తనాలు తయారవుతాయి. ఒక్కని చంపాలనుకుంటే ఆ ఒక్కని చావు ప్రతిఫలము కొన్ని లక్షల మంది క్రైస్తవులు పుడతారు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులని క్రైస్తవ్యాన్ని అంతం చేయడం అనేటువంటిది ఈ భూమి మీద ఎవరితోని కాదు, ఎవరి తరం కూడా కాదు. హిట్లర్ లాంటి ప్రయత్నం చేసి చివరికి తన సొంత పిస్టల్తో తాను కాల్చుకొని చచ్చిపోయాడు. ఇక్కడ కూడా ఈమె అనుకుంది పెద్ద గొప్ప వాళ్ళతో గాంధీ నేను చేస్తాను అనుకుని ఈ తల్లి ఏం చేసిందంటే వరుస పెట్టి యెహోవా ప్రవక్తలందరినీ నిర్మూలము చేస్తూ ఉన్నది. ఈమె క్యారెక్టర్ గమనించండి ప్రియమిత్రులారా. ఈమె యొక్క బుద్ధి చూడండి. అంటే యెహోవా ప్రవక్తలను చంపేస్తే యెహోవా ఆరాధన, దేవుని యొక్క ఆరాధన ఆగిపోతుంది అని చెప్పేసి ఈమె ఊహించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండవది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 19వ అధ్యాయం ఈమె క్యారెక్టర్ చూడండి. 19వ అధ్యాయం 2వ వచనంలోకి రండి. 19వ అధ్యాయం 2వ వచనం. ఈ వర్తమానం పంపెను, నేను నీ ప్రాణమును ఒకని ప్రాణము వల్లే చేయని ఎడలా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 18వ అధ్యాయంలో వచ్చేసరికి ఏలియా గారు ఒక గొప్ప ఛాలెంజ్ చేసి కర్మేలు పర్వతం మీద అగ్నిని దించి బయలు యొక్క ప్రవక్తలను 450 మందిని ఊచకోత వస్తాడు. ఎంతమందిని? జాగ్రత్తగా వినండి. 450 మందిని ఏలియా గారు కర్మేలు పర్వతం మీద ఒక అద్భుతము తయారు చేసి ప్రజలందరి ఎదుట 450 మందిని ఊత కూర్చోసి అక్కడ చంపి పడేసిన ఆ విషయం ఈమెకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఈమె ఏలియా గారికి ఒక వర్తమానం పంపుతుంటది. ఏమని చెప్తుందో చూడండి. ఏలియా, రేపు ఈ టైంకి నీ ప్రాణము తీయకపోతే చూడు. ఆయన లోపలే ఉన్నాడు ఇంట్లో సైలెంట్గా. ఈమె బయటకు వచ్చింది. ఎందుకు ఇంట్లో సైలెంట్గా ఉన్నాడు ఆయన? ఆహాబు రాజు గారు. వానికి తెలుసు ఏలియా యొక్క శక్తి ఏంటిదో, దేవుని యొక్క శక్తి ఏంటిదో వానికి కొద్ది గొప్ప తెలుసు. కానీ ఈమె దేవుని యొక్క సేవకులను తృణీకరిస్తూ ఒక ఛాలెంజ్ చేస్తాడు. రేపు ఈ టయానికి నిన్ను చంపుతా. ఎప్పుడన్నా మీరు అట్లాంటి ఛాలెంజ్లు చేశారా? చేయమాకండి. మనం ఛాలెంజ్లకు పోవద్దు. మనం ప్రేమ చూపేటువంటి వారమే ఉండవలసిన వారమే. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చూపించానంటే ఈమె యొక్క క్యారెక్టర్. ఈ క్యారెక్టర్తో నాకు చాలా పని ముందు చూడండి. ఇంకొక విషయం నేను మీకు చూపిస్తాను. 21వ అధ్యాయం 7వ వచనం. 21వ అధ్యాయం 7వ వచనం రండి. అందుకు అతని భార్య అయిన యెజబెలు ఇశ్రాయేలులో చేయటలేదా? సంతోషముగా ఉండము, నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మనందరికీ తెలిసినటువంటి స్టోరీ. నాబోతు ద్రాక్ష తోట. ఆహాబు పోయి ఆ ద్రాక్ష తోట నాకు ఏమని అడుగుతాడు. ఆయన ఏమంటాడంటే నా యొక్క పితరుల స్వాధ్యతం ఇది, స్వాస్థ్యము, వాళ్ళ గుర్తుగా నేను ఉంచుకుంటే నేను ఇయ్యలేను అంటాడు. రాజుగారు ఏమన్నాడు పాపం, వచ్చి లోపల ముసుగేసుకొని కూర్చుంటాడు. ఈమె వస్తుంది. ఏమైందా? ఏంది మౌనం ఉండదేంది? నేను ఫలానా ద్రాక్ష తోట అడిగితే ఆయన ఇయ్యలేదు, అందుకని నేను కొంచెం డల్ ఉన్నా అన్నాడు. ఒక్కసారిగా స్టేట్మెంట్ చూడండి. నువ్వు ఇశ్రాయేలులో రాజ్యం చేస్తలేవా? నువ్వు రాజు కాదారా? లేచిపోతే భోజనం చెప్పు, దాని సంగతి నేను చూసుకుంటా. అసలు నువ్వు భోజనం చేయా బాబు, నేను చూసుకుంటా దాని సంగతి. దాన్ని ఎట్లా తీసుకురావాలి నేను తీసుకొస్తా పో. కొంతమంది నీకేం తెలియదు, నువ్వు కూర్చో. ఎవరికి తెలియదు? వాళ్ళ ఆయనకు తెలియదట.
నీకేం తెలియదు కూర్చోను, ఏం తెలియకుండానే పెళ్లి చేసుకొని, ఏం తెలియకుండానే పిల్లల్ని కానీ ఏం తెలియకుండానే ఈ రోజు వరకు కాపురాన్ని నడిపించి నీకేం తెలియదు కూర్చోను. అన్నీ తెలుసు కానీ ఏం చెప్తాం, కొద్దిగా ఆగిపోతారు కొంతమంది కొన్నిసార్లు. వీడి పాపం వీడికి అన్ని వీడు రాజుడు ఒక్కటే నీకు నువ్వేం మనిషి నువ్వు బోధినిపో, నన్ను నేను చూసుకుంటా పో అని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు లెటర్ రాసి పంపించింది. ఒక నలుగురిని తయారు చేయి, అబద్ధ సాక్ష్యం చెప్పేటట్టు చూడు, రాజుని దేవుణ్ణి దూషించారని చెప్పించు, రాళ్లతో కొట్టి చంపేసాయి అంటే రాళ్లతో కొట్టి చంపేశారు. వాళ్ళు వర్తమానం పంపారు, చచ్చిపోయాడు, రాళ్లతో కొట్టి చంపేశాము. వెంటనే ఈయన దగ్గరికి వచ్చి పోయి ఆ యొక్క తోట స్వాధీనం చేసుకోపో అంది. ఈయన అయితే జాగ్రత్తగా గమనించండి, రాజులు రాజ్యం ఈ సంఘటన అంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు అర్థం కావాలి. అక్కడ అన్యాయముగా ఒక అన్యాయపు తీర్పు చెప్పి రాళ్లతో కొట్టి చంపి కేవలం తన స్థలము, తన భూమి, అమ్మను, నా పితరుల స్వాధ్యతము అది అన్నందుకు వాడిని అన్యాయంగా కొట్టి వాడి మీద నింద వేసి వాడిని కొట్టి చంపి వాని యొక్క ఆస్తిని కబ్జా చేసేటువంటి పరిస్థితులు ఆ రోజు మనకు అక్కడ కనపడుతూ ఉన్నాయి. అయితే తర్వాత దేవుడు ఇంటర్ఫేర్ అవుతాడు. ఎక్కడైతే నాబోతు రక్తము చిందించబడిందో అక్కడే నీ రక్తము కుక్కలు నాగుతాయి అని చెప్తాడు. సో ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో ఇటువంటి భయంకరమైన కఠినమైన పరిస్థితులలో 7,000 మంది మిగిలి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మాట చెప్పినటువంటి వ్యక్తి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనములో దేవుడు ఏలియా గారికి ప్రత్యక్షమైనప్పుడు అతడు చెప్తున్న మాట, అతడు ఇశ్రాయేలు వారు త్రోసివేసి పడగొట్టి హతము చేసిరి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి? ఇశ్రాయేలు వారే, బయట వాళ్ళు చాలా తక్కువ. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నీ నిబంధనను తోసివేశారు, నీ కట్టడాలు, నీ బలిపీఠములను పడగొట్టారు, నీ ప్రవక్తలను చంపుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉన్నాను అంటున్నాడు. ఏలియా గారు ఏమంటున్నాడు? నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి, ఇదే మాట 14వ వచనంలో కూడా అంటున్నాడు. మళ్ళా చదవండి. నీ నిబంధనను త్రోసివేసి పడగొట్టి హతము చేసింది, మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా. 2 సార్లు చెప్తున్నాడు, నేనొక్కడనే మిగిలాను. పరిస్థితులు ఈయన అక్కడ ఉన్న పరిస్థితులు కూలంకషంగా కళ్ళకు దక్కినట్టు చెప్తున్నాడు. రాజు వ్యతిరేకంగా ఉన్నాడు, రాజుగారి భార్య గారు కూడా వ్యతిరేకంగా. రాజుగారు కొద్దిగా వ్యతిరేకంగా ఉంటే ఇబ్బంది ఏం లేదు, ఏదో కొద్దిగా మనం చేయొచ్చు. రాణిగారు వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా రాజు కూడా లొంగిపోవాల్సిందే రాణికి. అటువంటి పరిస్థితి. అన్యాయంగా ఆస్తులు గుంజుకుంటున్నారు, అన్యాయంగా జరిగిస్తా. ఇశ్రాయేలీలందరూ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి వారు దేవునికి విరోధంగా నిలబడితే అప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వానిని ముద్దు పెట్టుకునైపోయు నుండి 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉన్నారు. వీళ్ళ క్యారెక్టర్స్ అద్భుతమైన క్యారెక్టర్ ఒకటి ఉంది. ఏంటిది? ఇది మోకాళ్ళునని 7,000 మంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయలేదట వీళ్ళు? మోకాళ్ళున లేదట. దేనికి మోకాళ్ళు లేదు? బయలుకు మోకాళ్ళు ఊనలేదు. ఆ రాజుగారు మోకాళ్ళు ఉండకపోతే, రాణిగారు మోకాళ్ళు ఉండకపోతే ఏం చేస్తుంది? చంపేస్తుంది. దేవుని ఆరాధించే ప్రవక్తల్ని చంపుతుంది, దేవుని యాజకులను చంపుతుంది. భయపడి ఇశ్రాయేలు మొత్తము వానికి లోబడి ఆ యొక్క విగ్రహాలకు మొక్కుతూ ఉంటే ఈ 7,000 మంది
మోకాళ్ళలోనికి రాలే. ఈ 7,000 మంది మోకాళ్ళు ఉన్నలేదంటే ఏంటిది అర్థం? లోబడలేదు, రాజీ పడలేదు, వానిని ఆరాధించలేదు. పీక మీద కత్తి పెట్టాడు. రే, నువ్వు బయలుకు మోకాళ్ళు ఉంటావా చస్తావా? చమ్మంటే చస్తాగా, నేను మాత్రం మోకాళ్ళు ఉన్నా. రే, ఈ విగ్రహాలకు మొక్కింది తింటావా తినవా? నువ్వు చంపినా కూడా నేను రాజీ పడటం లేదు, లోపడటం లేదు. మోకాళ్ళు ఉండకపోతే నీ అంత చూస్తాం. రాజుగారే రాళ్ళతో కొట్టి చంపుతాం. నువ్వు రాళ్ళతో కొట్టు, రంపాలతో పోయి ఇంకోటి చేయి, తిండి పెట్టక మార్చు, నువ్వు చెరసాల్లో వేయి, ఇంకోటి చేయి. మేం మాత్రం రాజీ పడం, మేం మాత్రం లోపడం, మేం మాత్రము వేరే దానిని ఆరాధించము. ఇది ఇందాక ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పాను? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి అక్కడ చూడండి. ఇశ్రాయేలీయులు అందరూ ఒక దిక్కైపోయారని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. అక్కడ కండిషన్స్ మనం చూస్తే, నీ నిబంధనను త్రోసివేసి, నీ బలిపీఠములను పడగొట్టి, నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేశారని 2 చోట్ల ఏలియా గారు దేవునికి కంప్లైంట్ చేస్తున్నాడు. పరిస్థితి ఎట్లా ఉంది? దేవుని గుళ్ళు నాశనం చేశారు, ధ్వంసం చేశారు, మందిరాలను కూలగొట్టారు, చర్చిలను కూలగొడుతున్నారు, ఇదిగో సేవకులను కొట్టి చంపుతున్నారు. అరే, అయ్యగారినే చంపారు, మనకేంద్ర అన్నాడు అంటారా? అయ్యగారినే చంపారురా, చర్చి నడుపుతున్నాడనే, మనకెందుకు, ఇక మనం కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నాం పదండి అంటలేరు వీళ్ళు. మీరు ప్రవక్తలను చంపుతారా చంపండి, మమ్మల్ని చంపుతారా చంపండి, మేము మాత్రం దేవుణ్ణి ఆరాధించడం తప్ప వేరే దానికి మోకాళ్ళు నమ్ము. రాజుగారే వ్యతిరేకమయ్యాడు సాక్షాత్తు. చూడండి ప్రేమలరా, చూడండి చివరికి పరిస్థితి ఎంత కఠినంగా మారిందంటే, అగ్నిని దించినటువంటి ఏలియా గారు కూడా ఎంత నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయాడంటే, చూడండి అక్కడ మొదటి రాజుల గ్రంథము 19:4 ప్రయాణము అరణ్యములోనికి పోయి బదరుల వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, నేను ఎక్కువ వాడను కాను, నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేసిందట. ఇశ్రాయేలు నడిపించాల్సిన వాడు, ఇశ్రాయేలుకు ముందు నిలబడి అంతకుముందు గొప్ప అద్భుతం చేసినటువంటి వాడు, సావు దగ్గరకు వచ్చేసరికి నిరుత్సాహముతో ఎప్పుడైతే చాలా చిటికలేసిందా నీ ప్రాణం తీస్తానే వీళ్ళందరిని వదిలేశాడు. ఎక్కడో దాక్కుని ఏమని అడుగుతాడంటే, దేవుడు ప్రత్యక్షమైతే, దేవా మరణాపేక్ష గల, ఇక నన్ను తీసుకురా, ఇక నాకెందుకు, నిరుత్సాహముతో. ఈయన ఊర్లో లేడు, ఊరంతా క్రైస్తవులందరినీ కొడుతున్నారు, అందరూ సంఘం దగ్గరికి వచ్చారు, నేను మిమ్మల్ని వదిలేసి పారిపోయినందుకు ఎట్లుంటది? అరే, అయ్యగారే పారిపోయాడు, మనమేంద్రావు, నడువురే. అటువంటి పరిస్థితుల్లో ఈ 7,000 మంది ఒక్కడు కూడా జనకలే, ఒక్కడు కూడా విశ్వాసంలోంచి పక్కగా జరగలే, ఒక్కడు కూడా దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ రోజుల్లో నేను అసలు ఎంతమంది ఉండొచ్చు బహుశా జనాభా, ఇశ్రాయేల్ జనాభాని ChatGPT కొడితే 7 నుంచి 10 లక్షల మంది అని చెప్పింది. 10 లక్షల జనాభా ఆ రోజుల్లో ఇశ్రాయేల్ జనాభా దగ్గరగా మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం టైంలో ఎంతమంది ఉండొచ్చు బహుశా ఇశ్రాయేల్ జనాభా అంటే 7 నుంచి సుమారు 10 లక్షలు. హల్లెలూయా. ఎంతమంది? ఇప్పుడున్న వాళ్ళు ఎంతమంది? 7,000 మంది. మనం లీస్ట్ కౌంట్ వేసుకున్నాం, 7 లక్షలే వేసుకున్నాం. 7 లక్షల్లో 7,000 మంది అంటే ఎంతమంది, ఎంత పర్సెంటేజ్? 1%. 1% అంటే ఎంత తెలుసా? ఇంట్లో ఒక్కడు కూడా లేడు. కుటుంబంలో 4-5 ఉన్నారు అనుకుందాం. ఎంతమంది అంటారు కుటుంబంలో? 4-5 ఉన్నారు అనుకుందాం. 1% అంటే ఒక మనిషి కూడా లేడు కుటుంబానికి. అంటే 3-4 కుటుంబాలు కలిపితే ఒక్కడు. ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ మొత్తం ఒక గ్రామంలో 100 మంది ఉంటే ఆ 100 మందిలో ఒక్కడు నిలబడుతున్నాడు. 100 మంది, రే బయలుకు మొక్కుదాంరా, రే పూజ చేద్దాంరా, రే ఆరాధన చేద్దాంరా, రే కొబ్బరికాయ కొడదాంరా, రే రారా అంటే ఈడొక్కడు నిలబడ్డాడు. వీళ్ళ అమ్మ పోయింది, వీళ్ళ నాన్న పోయాడు, వీళ్ళ తాత పోయాడు, వీళ్ళ భార్య పోయింది, వీళ్ళ కొడుకులు అందరూ పోయారు, వీడు అక్కడే నిలబడ్డాడు.
ఎంత వ్యతిరేకతని ఎదుర్కొని ఉంటాడు. ఆ ఒక్కడు విశ్వాసంతో నిలబడటానికి, ఆ ఒక్కడు విశ్వాసంలో జీవించడం కొరకు ఆ పరిస్థితుల్లో ఎతుకుతూ రాజుగారు రాణిగారు స్పైల్ని పంపించి ఎతకండి ఎవడన్నా ఉన్నాడేమో, దొరికినట్టు చంపండి, ప్రవక్తలను చంపుతున్నారు, యాజకులను చంపుతున్నారు, ఇశ్రాయేలు వారందరూ ఒక గుంపు అయిపోయారు. ఇదిగో నడిపించాల్సిన ఏలియా గారు మౌనాపేక్ష గారు ఊరొదిలి పెట్టిపోయి ఎక్కడో దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయినా ఒక్కడు మిగిలాడు, 100 మందిలో ఒకడు మిగిలాడు. నేను దేవుని పక్షము అన్నాడు. హల్లెలూయా. ఉట్టిగా విశ్వాస వీరులు అయిపోయారు. ఈలోపు అమ్మ వచ్చినారే, ఎందుకురా సస్తావు, నాకు ఒక్కగానొక కొడుకురా, నేనా లేకపోతే దేవుడా, నాకు దేవుడు అని అవసరం లేదు పో. ఈలోపు చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు. రే ఎందుకురా, నువ్వేమన్నా చేయగాక, నేను మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టే ప్రసక్తే లేదు. 7,000 మంది విశ్వాస వీరులు. చూడండి, ఇశ్రాయేలు మొత్తములో 7 లక్షల మందిలో 7,000 మంది నిలబడ్డారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు వాళ్ళల్లో ఒకడిగా నిలబడాలి, మనము వాళ్ళల్లో ఒకడిగా నిలబడాలి. సంఘం ఎంత పెద్దది అనేటువంటిది కాదు, సంఘంలో ఉన్న వాళ్ళు దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నారు అనేటువంటిది ప్రాముఖ్యం. ఇక్కడ 7 లక్షల మంది ఉన్నారు అనుకుందాం, 7,000 మంది నిలగిస్తే నా యొక్క సక్సెస్ రేట్ ఎంతో తెలుసా? 1%. గొప్పగా ఇక్కడ నుంచి నాకు మీరు తలా 10 లక్షలు ఇండి, ఈ వాటికి అక్కడ దాకా మంచి ఏసీ తయారు చేసి పెడతా. కట్టడం ఎంత పెద్దగా ఉంది, ఎక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారు ఏంటిది అనేటువంటిది కాదు ఇక్కడ కౌంటింగ్. ఎంతమంది పరిశుద్ధంగా ఉన్నారు, ఎంతమంది విశ్వాసంతో ఉన్నారు, ఎంతమంది దేవుని కొరకు నిలబడి జీవిస్తున్నారు. మనం ఇక్కడ తిడితే అక్కడ ఉపయోగపడతారాడ. అర్థమవుతుందా? గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎక్కడైనా ఉండు, నాకేం అభ్యంతరం లేదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే జీవించాలని నేను కోరుకుంటలేను. విశ్వాసం నీకు దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంటే రావచ్చు, లేదు ఇక్కడికంటే గొప్పగా పరిచయం ఎక్కడ జరుగుతుందంటే పోవచ్చు. ఎక్కడున్నా కూడా గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని కొరకు సాక్షిగా నిలబడి నువ్వు అంతే. గొప్ప పెద్ద సంఘం అండి, పరలోకం బావు. 1,00,000 మంది ఉన్నారండి, పరలోకం బావు. నువ్వు గుడిసెలో రేకులతో ఉన్న, లేకపోతే తాటి మట్టలతో ఉన్నటువంటి చర్చిలో ఉన్నా కూడా నువ్వు విశ్వాసముతో భక్తితో బ్రతికితేనే అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి చేరతావు. చూడండి ప్రేమరా, ఇశ్రాయేలు వారు 7 లక్షల మంది ఉన్నారు, దేవుని కొరకు నిలబడేవాడు 1% మిగిలారు. అందుకనే వారిని నేను విశ్వాస వీరులు అని చెప్తున్నా. విశ్వాస వీరులు కనుక ప్రేమిలరా, లోబడనిల్లని, రాజీ పడని, ఈ లోకానికి, ఈ యొక్క బెదిరింపులకు, ఈ యొక్క ఇంకా రకరకమైన ఆటి కొరకు లోబడక తెగించిన వారు, క్రీస్తు కొరకు తెగించినటువంటి ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమిలరా. స్థిరమైన విశ్వాసము. చూడండి, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు మనం జాగ్రత్తగా చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాల్లో స్పష్టంగా బైబిల్ ఈ రీతిగా తెలియజేస్తుంది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఏం చేస్తున్నాడట? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి. ఏం కావాలి నీకు? తెలియాలి. ఏం తెలియాలి నీకు? నా ఒక్కనికే శ్రమలు వస్తున్నాయి, నా ఒక్కనికే కష్టం వస్తుంది అనుకుంటున్నావేమో. క్రీస్తు కొరకు నిజంగా బ్రతికే ప్రతి ఓనికి కష్టం వస్తుంది. లోకమందున్న మీ సహోదరులకు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి. ఏం కావాలి? విశ్వాసమందు స్థిరులై. ఏం చేయాలి? ఎదిరించాలి. ఎవరిని? అపవాదిని. ఎదిరి నిలబడండి. విశ్వాసమందు స్థిరులై. స్థిరంగా ఉండటం అంటే, స్థిరత్వం అంటే నేను చెప్తా వినండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కిరాయిళ్లలో ఉన్నారనుకోండి, నాకు తెలిసి నేను 1, 2, 3, 4, 5 ఇళ్ళు మారా. మంచిర్యాలలో 5 కిరాయి ఇళ్ళు మారా. అక్కడ కొన్ని సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకో ఇల్లు, ఆ తర్వాత ఇంకో ఇల్లు, ఆ తర్వాత ఇంకో ఇల్లు.
ఇక్కడికి వచ్చి రూమ్ ఇల్లు కట్టుకున్నా, చిన్న రూమ్. ఇక్కడ నుంచి గెట్టు మారతలేదు నేను. ఎందుకని? స్థిరమైన నివాసం నాకు ఇది స్థిరంగా కట్టుకున్నా. నేను గుడిసో ఏదో రేకులు వేసుకున్నా, స్థిరంగా కట్టుకున్నా. ఇప్పుడు నేను అటు ఇటు కిరాయిలకు పోవాల్సిన అవసరం లేదు. స్థిరం ఇప్పుడు ఇక్కడ స్థిరంగా ఉన్నాను కాబట్టి ఎటు తిరగాల్సిన అవసరం లేదు. స్థిరమైన విశ్వాసమందు స్థిరులై అంటే ఏంటిది? నువ్వు విశ్వాసములో నేను ఎక్కడైతే పర్మనెంట్గా ఎట్లయితే ఉంటున్నా, వాన వచ్చినా, వారం వచ్చినా, దోమలు వచ్చినా, పాములు వచ్చినా, ఏది వచ్చినా ఎట్లయితే ఎక్కడే ఉంటున్నానో నువ్వు కూడా ఏదొచ్చినా విశ్వాసం నుంచి తొలగిపోవడానికి వీల్లేదు. ఏదైనా జరగని, కష్టం రాని, బాధ రాని, దుఃఖం రాని, వేదన రాని, విశ్వాసముల నుంచి తొలగిపోవటానికి వీలు లేనే విశ్వాసమందు స్థిరులై. ఈ 7,000 మందికి స్ట్రగుల్స్ రాలేదా? నన్ను అడిగితే అసలుకి ఇక మనకంటే ఎక్కువ ఎదుర్కొని ఉంటారు. ఈ రోజుల్లో అన్న కొద్దిగా ప్రజాస్వామ్యం ఉంది. అది ఎవడన్నా ఒక ఫోటో తీసి ఎవడన్నా పెడతాడేమో యూట్యూబ్లో, ఫేస్బుక్లో, లేకపోతే పెట్లో ఎక్కడన్నా పెడితే కొద్దిగా వైరల్ అవుతుంది, రక్షించడానికి ప్రయత్నం చేస్తారు, మన తరపున మాట్లాడటానికన్నా ప్రయత్నం చేస్తారు. ఆ రోజుల్లో మాట్లాడేది లేదు, మాట్లాడేది లేదు. ఇక రాజుగారు వేసేయండి అంటే వేసేయటం, మీకు అంతే. లోబడతలేరంటే ఇప్పటికంటే కఠినమైన రాజుకి. అందుట్లో యజబేలు రాణి, మామూలు రాణి కాదు, యజబేలు రాణి, దేవునికి విరోధముగా నిలబడినటువంటి స్త్రీ. ఈ రోజుకి ప్రకటన గ్రంథం తెలియజేస్తున్న యజబేలు అనేటువంటి ఆత్మ పనిచేస్తుందని చెప్పేసి ప్రకటన గ్రంథం తోతేర సంఘానికి రాయబడింది. జారత్వము, విగ్రహారాధన ప్రోత్సహిస్తూ ఉన్నదని చెప్పేసి అది ఇప్పటికీ దాని ఆత్మ పనిచేస్తున్నదని చెప్పేసి ప్రకటన గ్రంథం తెలియజేస్తున్నది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎదుర్కోలేదు శ్రమల్ని. విశ్వాసమందు స్థిరులై, అందుకనే వాళ్ళు విశ్వాస వీరులయ్యారు. మరి మనం ఎంతమంది విశ్వాస వీరులు అవుతారు? వినపడతలేదు నా మాట. ఎంతమంది విశ్వాస వీరులు అవుతారు? హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మనం విశ్వాస వీరులమా, వెన్ను చూపే వీరులమా అని. ఏదన్నారా అని ప్రభు కొరకే. చూడండి, వానిని ఎదిరించండి. ఎవరిని ఎదిరించాలి? నీకు శ్రమ పెట్టేది ఎవరు? సాతాను, అపవాది. వాడిని ఏం చేయాలి? మీరు ఎదిరించాలి. ఎదిరిస్తే ఏమంటే తెలుసా? వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. బైబిల్ స్పష్టంగా అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కుక్కను చూసి నువ్వు భయపడుతూ పరిగెత్తినంత కాలం అది నిన్ను తరుముతూనే ఉంటది. ఒక్కసారి ఆగి ఒక రాయి తీసుకొని వేసి ఒక దెబ్బ కొట్టుదాన్ని, మళ్ళీ నీ జోలికి రాదు. నువ్వు అమ్మో, అయ్యో, అమ్మో అనే కొద్దీ నీది ఎంటబడి వస్తూనే ఉంటున్నాడు. కనుక ఏ శ్రమైనా ఏసు రక్తం జై. మన సూత్రం ఏంటిది? ఏసు రక్తం జై. చూడండి, అపోస్తుల కార్యం 14:22 దేవుడు పౌలు గారు సంఘాన్ని ప్రోత్సహిస్తూ అక్కడ ఉన్నటువంటి పెద్దలందరిని పిలిపించి శిష్యులతో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యం 14:22 శిష్యుల మనస్సులను ఎక్కడ నిలకడగా ఉండాలి? చెప్పాలి. ఎక్కడ నిలకడగా ఉండాలి? విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని ఏమని హెచ్చరిస్తున్నారు వీళ్ళు సంఘాన్ని? ఏమని హెచ్చరిస్తున్నారు? ఈరోజు ఈ మాట చెప్తే ఎవడు ఉంటలేడు. అరే నీకు కష్టం వస్తుంది, కష్టం వచ్చినా దేవుని కొరకు నిలబడని చెప్తే కష్టాలు వచ్చేగాడికి మేము ఈ సంఘానికి రావటం ఎందుకు? దేవుళ్ళు వచ్చేగాడికి పోతాం. అన్నీ నీటి బుడగల్లాంటివే. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరైతే దీవెనలు ప్రకటిస్తున్నారో వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. ఎవరైతే మేము మిమ్మల్ని దీవిస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాము, మా దగ్గరకు వస్తే మీకు దీవెనలు వస్తాయి, మేళ్ళు వస్తాయి అని చెప్తారో వాళ్ళే మాకు ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతారు, మాకు కష్టాలు ఉన్నాయి, మా కొరకు ప్రార్థన చేయండి అని. మీరు గమనించండి, కష్టాలు లేని పరిచర్య లేదు, ఇబ్బందులు లేని పరిచర్య లేదు, శ్రమలు లేని పరిచర్య లేదు. శ్రమలు లేని క్రైస్తవుడు నిన్న ఒక్కడిని చూపించండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. మనం ఉన్నదే సాతానికి ఆపోజిట్లా. ఒకవేళ నీకు శ్రమలు రావట్లేదు, నువ్వు సాతానుతో కలిసిపోతే తప్ప నువ్వు సాతానుకు ఎదురుగా నిలబడితే ఖచ్చితంగా నువ్వు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శిష్యులకి ఏమని అందరిని పిలిచారు,
కూర్చోబెట్టారు. ఏమని చెప్తున్నారు? మీరు విశ్వాసమందు నిలకడగా ఉండండి, ప్రభు కొరకు నిలబడండి. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో స్థిరపడతావో వాడు శోధించి 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 నాతోటి కాదు ఇక వదిలిపెడతాడు. నువ్వు ఎప్పుడైతే పడిపోతుంటావో ఈ ఊరనే పడుతుంటాడు అని చెప్పేసి అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటం కొరకు. ఒక అమ్మాయి ఉంది అనుకుందాం, మీకు అర్థం కావటం కొరకు. ఎవరు చూసినా కిసిక్కని అవుతుంది అనుకో, జనాలు ఏం చేస్తారు? పొరగాళ్ళు ప్రతి ఓడిపోయి నవ్వుతుంటాడు. ఇంకొక అమ్మాయి ఉందని ఒకడు నవ్వాడు అనుకో, చెప్పు తీసి చూపించింది అనుకో, రెండోసారి ఇంకోటి వచ్చి నవ్వుతాడా? ఎందుకు నవ్వడు? ఈ అమ్మాయి జోలికి పోతే చెప్పేసి చూపిస్తుంది అని చెప్పేసి రెండోసారి మన వాడు ఈ అన్నకి మనం ఈ అన్నాం అనుకో, మూడోవాడు వచ్చి ఈ అంటాడు. అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ మనకి? సాతానం చూసి నువ్వు భయపడి లేదా సాతానం చూసి నువ్వు అట్రాక్ట్ వాని యొక్క క్రియలకు అట్రాక్ట్ అవుతున్నావు అనుకో, ఒకదాని తర్వాత ఇంకోటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి నీ మీదకి నిన్ను లోకటానికి, నిన్ను లోకంలో తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వు నేను ఏం చేయాలంటే వానిని మనం ఎదిరించే వారముగా ఉండవలసిన వారము. విశ్వాసమందు నిలకడగా ఎట్లుండాలి? విశ్వాసమందు నిలకడగా ఉండి అనేక శ్రమలను అనుభవించి ఏమనుభవించాలి మనం? ఎవరు? హల్లెలూయా. అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాలని హెచ్చరించారు. ఈ 7,000 మంది ఈ లోక సంబంధమైన సంతోషాల కొరకు ఎదురు చూసిండ్రు. బహుశా ఈ 7,000 మంది ఈ లోక సంబంధమైన సౌఖ్యాల కొరకు ఎదురు చూసిండరు. దేవుని రాజ్యములో మేము ఉండాలి. ఎక్కడ ఉండాలి? వీళ్ళ టార్గెట్ ఏంటిది? దేవుని కొరకు బ్రతకాలి, దేవుని బిడ్డలుగా బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని యొక్క సంఘముగా దేవుని పేరు నిలబెట్టాలి. ఈ 7,000 మంది లక్ష్యము. మనం పక్కన వాళ్ళు సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, విగ్రహాల దగ్గర పోయి డాన్సులు వేసి పాటలు పాడి కొబ్బరికాయలు కొట్టి మేకలను కొలిసి తిని తాగి ఎంజాయ్ చేస్తున్నారు కదా, వీళ్ళు మాత్రం పక్క నుండి చూస్తూ ఉన్నారు. వీళ్ళకి అనిపించలేదా? అరే మనం కూడా పోతే బాగుండు, మనం కూడా ఎంజాయ్ చేద్దాం భయ్, మంచి రిథం పాటలు వస్తున్నాయి, మంచిగా డ్యాన్సులు వేస్తున్నారు, మనం కూడా పోదాం భయ్ అనిపించలేదు వీళ్ళకి? లోపల ఒకటే ఉంది, నా దేవుడి తప్ప వేరే ఏదే, నేను దేవుణ్ణి బిడ్డను, దేవుణ్ణి ఆరాధించ. వస్తాయి వందల టెంప్టేషన్స్ అట్రాక్ట్ చేస్తుంటాయి. ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక రకమైన శోధనలు వస్తుంటాయి. శరీరం శోధిస్తుంది, లోకం శోధిస్తుంది, మనుషులు శోధిస్తారు. కానీ లోపల ఉన్నవాడు బలంగా ఉన్నాడు. లోపల విశ్వాసం స్థిరముగా, విశ్వాసం స్థిర. అందుకే వీళ్ళని విశ్వాస వీరులు అని చెప్పేసి అని దీని యొక్క లేఖనము మనం హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు ఒక చిన్న విషయాన్ని మీకు చూపిస్తా. ఇది బాంబ్ బ్లాస్ట్ 2017వ సంవత్సరం ఈజిప్ట్ రాజధాని కైరోలో ఏప్రిల్ 9వ తారీఖు ఒక చర్చ్, అక్కడ చాలా 3-4 చర్చిల్లో ప్రార్థన జరుగుతున్నాయి. ఒక్కసారిగా ఐసిస్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ బాంబులు పేల్చింది. దగ్గరగా 44 మంది పైన చచ్చిపోయారు, అనేక మంది ఇంజూర్డ్. ప్రార్థన జరుగుతుంది, ఒక్కసారిగా మానవ బాంబు, లోపల కూడా బాంబు బెల్ట్ పెట్టుకున్నాడు. చర్చిలోకి ఏడు చెకింగ్ లేడు ఉంటాయి, వచ్చాడు కూర్చోడు పేల్చుకున్నాడు. కొన్ని 100 మంది చచ్చిపోయారు, 44 మంది 100 మంది క్షతగాత్రులు అయ్యారు. ఆ తర్వాత ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది కదా. ఫాదర్ జార్జ్ అనేటువంటి ఆయన ఒక మెసేజ్ ఇచ్చాడు. 3 మాటలు చెప్పాడు. నంబర్ 1, థ్యాంక్ యూ. టెర్రరిస్టులకి, ఉగ్రవాదులకి చెప్పిన మాట థ్యాంక్ యూ. ఎందుకో, మేము వీ డైడ్ యాజ్ క్రైస్ట్. క్రీస్తు చనిపోయినట్టు మేము కూడా చచ్చిపోయాం. క్రీస్తు శ్రమపడి శిలువ మీద మరణం పొందాడు, మేము కూడా శ్రమల పాలై చచ్చిపోతున్నాం. మమ్మల్ని ఆ రకమైన చావు మాకు ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ, మీకు వందనాలు అన్నాడు. రెండవది, వీ లవ్ యూ. ఏంటిది? వీ లవ్ యూ. టెర్రరిస్టులకు చెప్తున్నాడు. ఎందుకు? దేవుడు మాకు చెప్పాడు మీ శత్రువులను ప్రేమించమని, అందుకని మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అన్నాడు. మూడవది, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అన్నాడు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఎందుకంటే మీరు టు టేస్ట్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమ మీరు అర్థం చేసుకోవాలని, మీరు రుచి చూడాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము అన్నాడు. చచ్చిపోయినప్పుడు చెప్తున్నమాట. చచ్చిపోయి కొన్ని 100 మంది బాంబ్ బ్లాస్ట్ అయి చనిపోయినప్పుడు, రే తీయండ్రా, కర్ర తీయండి, కొట్టండ్రా వాళ్ళని అంటలేడు, నరకండ్రా అంటలేడు. థ్యాంక్ యూ, వి లవ్ యూ, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి
రెస్పాన్స్. క్రైస్తవులు ఇలా ఉంటారా? దేవుని కొరకు ఇంతగానో నిలబడతారా? ప్రియమైన బిడ్డలారా, మనము శ్రమల విషయంలో, కష్టాల విషయంలో, బాధల విషయంలో 7,000 మంది రాజును తృణీకరించారు, రాజాజ్ఞను తృణీకరించారు, రాణిగారిని లెక్కే చేయలే. కత్తులు పెడితే కోసినా మంచిదే అన్నారు కానీ ప్రభువుని విడిచిపెట్టలే. మనకు కూడా అప్పుడప్పుడు ఈ మాటలు వింటూ ఉంటాం మనం. మా ఆస్తులు నీకు వాట అయ్యాం. ఎందుకు ఈరు? కొడుకు కదాడు, దేవుడు నమ్మావు కాబట్టి నీకు వాట అయ్యాం. వాట కావాలా దేవుడు కావాలా? హల్లెలూయా! వాట కావాలా దేవుడు కావాలా? కులం నుండి వెలివేస్తాం. కులం మా కులపోళ్ళందరూ నన్ను వెలేస్తారటన్నా. కులం కావాలా దేవుడు కావాలా? ఫంక్షన్స్కి పిలవరా? మేము మా ఫంక్షన్లకు నువ్వు ఎవరు రావద్దురా, మా ఫంక్షన్లకు రావద్దు, మా ఇళ్ళకి రావద్దు. మా బంధువులు కావాలా దేవుడు కావాలా? ఈ 7,000 మంది వీటిని దాటొచ్చారు. అందుకే నేను చెప్తున్నా, తల్లిదండ్రులే వదిలేశారు వీళ్ళని. 7,000 మంది కుటుంబంలో ఒక్కడు కూడా లేడు. 4 కుటుంబాలకు కలిపి ఒక్కడు, 4-5 కుటుంబాలకు కలిపి 100 మందిలో 4-5 కుటుంబాలే అంటే 100 మందికి ఒక్కడంటే కనీసము ఆ కుటుంబం ఆ రోజులు పెద్ద కుటుంబం అనుకున్న 10 మంది వేసిన 10 కుటుంబాలకు ఒక్కడు. 10 కుటుంబం ఒక లైన్ మొత్తము ఒకడు మిగిలేడు. వాడు వీటన్నిటిని ఎదుర్కొన్నాడు. రే వాడినొక్కడిని దోసేయండి. ఆ వాడలో పెళ్లి జరుగుతుంది, వీడిని ఒక్కడిని పిలవలే. అందరు పెళ్లిళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వీడు ఒక్కడు మాత్రం ఈ ఒక్క ఇంటి వాళ్ళు దూరంగా నిలబడి చూస్తున్నారు. ఎట్లా మరి? ఏది కావాలి? దేవుడు కావాలా? బంధువులు కావాలా? దేవుడు కావాలా? కులం కావాలా? దేవుడు కావాలా? ఎస్సీ రిజర్వేషన్ కావాలా? భక్తుడు ఏమన్నాడు తెలుసా? క్రైస్తవులు పాటలు పాడేటప్పుడు బాగా అబద్ధాలు ఆడతాడట. నిలబడాలి. ఇవన్నీ ఒక ఎత్తు, దేవుడు ఒక ఎత్తు. ఈ లోకంలో ఉన్నవన్నీ ఒక ఎత్తు, దేవుడు ఒక స్థిరమైన విశ్వాసం. మోకాళ్ళు నది ఆస్తులు గుంజుకాయా బాబు? పోయి గుడి చివరిన పోయి గుడి చేసుకొని బ్రతుకుతా? నా దేవుడు మళ్ళా నన్ను గొప్పవాదిగా చేయగలడు. మొత్తం పోయింది, గీరుకుంటున్నాడు. మీరు చదవండి, అద్భుతము. ఎవడెవడైతే దూషించాడో, ఎవడెవడైతే హేళన చేసాడో వాళ్ళందరూ లైన్లో నిలబడ్డారు. రూపాయి పోతే 2 రూపాయలు వచ్చింది. రూపాయి పోతే 2 రూపాయలు వచ్చి రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు మేలులు. ఆశీర్వాదమును కర్త, ఆశీర్వదించేవాడు మన దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రియమిత్రులారా, చూడండి, ఇక్కడ ఇంకొక విషయం మనం చూసినట్లయితే దేవుడు ఆ 7,000 మందిని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ వచ్చింది రాత్రి. వీళ్ళలో ఒక్కడి పేరన్నా చెప్పండి, ఈ 7,000 మందిలో ఒక్కడి పేరన్నా చెప్పండి. అక్కడే ఉన్నారు, ఇశ్రాయేల్ దేశంలోనే అక్కడే బ్రతుకుతున్నారు, దాక్కుంటే అక్కడే ఉన్నారు, కష్టాలు అనుభవిస్తూ అక్కడే బ్రతికారు, దేవుని కొరకు నివసించారు, దేవుని కొరకు జీవించారు. కత్తి పెట్టినా మీరు చంపిన మంచిది అన్నారు కానీ బయలుకు ఆరాధన చేయలే, మొక్కలే. అదే ఇశ్రాయేల్ సమాజంలో బ్రతికారు వాళ్ళు. ఆ 7 లక్షల మందిలో వాళ్ళు కూడా ఉన్నారు. ఊరూరంతా ఒక దిక్కైనా వీళ్ళు ఒక్కళ్ళే ఊరి చివరిని గుడి చేసుకొని బతికారు కానీ దేవుని కొరకు సాక్షిగా జీవించారు కానీ లోకంలో కలవలేరు. నా క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, వీళ్ళ పేర్లు ఒక్కటన్నా చెప్పగలుగుతారా? తెలియదు ఎవరికి, బైబిల్లో రాయబడలేదు, ఒక్క వ్యక్తి పేరు కూడా రాయబడలేదు. కానీ ఎవరికి తెలుసు? వీళ్ళు దానికి స్తోత్రం, హల్లెలూయా. నీ గురించి భూమి మీద నీ భక్తి, నీ విశ్వాసము ఒకనికి తెలిసినా తెలియకపోయినా నీ విశ్వాసం నీ దేవునికి తెలుసు. దేవుడు చూస్తూ ఉన్నాడు. అసలు వీళ్ళని బయట పెట్టింది ఎవరు? దేవుడే. అసలు ఉన్నారని ప్రపంచానికి చాటింది ఎవరు? దేవుడు. ఏలియా 7,000 మంది నా కొరకున్నారు ఇంకా, హల్లెలూయా.
ఇక్కడ ఇంకో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. మీ సేవకుడు మిమ్మల్ని మీ విశ్వాసాన్ని గుర్తించకపోవచ్చు. ఎందుకు? ఏలే గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? నేను ఒక్కడనే ప్రభువా, నేను ఒక్కడనే ఉన్నాను ప్రభువా. 7,000 మంది సంగతి ఏంది? 7,001 మంది ఇప్పుడు, 7,001 మంది ఇప్పుడు. ఈయన అనుకుంటా నేను ఒక్కడే ఉన్నానని. నిన్ను ఈ లోకంలో ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నీ భక్తి, నీ విశ్వాసము, నీ యథార్థత, నీ యొక్క నిరీక్షణ, దేవుని ఎడల నీకున్నటువంటి ఆ యొక్క స్థిరమైన విశ్వాసం నీ దేవుడు చూస్తున్నాడు. కొన్నిసార్లు సేవకులంగా మేము కూడా పొరపాటు పడవచ్చు. అరే వీళ్ళు అవిశ్వాసంలో ఉన్నారు అనుకోవచ్చు, వీళ్ళు లోకానుసారంగా బ్రతుకున్నారు అనుకోవచ్చు. కానీ నీ యొక్క దేవుడు, నీ హృదయాన్ని చూసిన దేవుడు నిన్ను ఉన్నతమైన సమయం వస్తుంది, టైం వస్తుంది. టైం వచ్చిన రోజు ప్రపంచాన్ని నిన్ను పరిచయం చేస్తాడు, ప్రపంచాన్ని ముందుకు నిన్ను తీసుకొస్తాడు. నీ పేరు ఈ లోకంలో, చర్చిలో నువ్వు ఎవరికి తెలిసినా తెలియకపోయినా, సమాజంలో నువ్వు ఎవరికి తెలిసినా తెలియకపోయినా, నువ్వు మీ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడకపోయినా, నీ పేరు ప్రకటించకపోయినా, ఇది మా సంఘంలో పెద్ద లేకపోతే ఇంకొక ఆయన, మా సంఘంలో మంచి క్వైర్ టీం మెంబర్ లేకపోతే మా ప్రార్థనా పరులు నీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నీ గురించి ఒక ఆయన ఇంట్రడక్షన్ ఇస్తాడు. మామూలు ఇంట్రడక్షన్ కాదు. పయలకు మోకాళ్ళు నక వాని నోటితో ముద్దు పెట్టుకొనక ఉండేటువంటి 7,000 మంది నీ పేరుతో సహా, ఆ 7,000 మంది పేర్లతో సహా దేవునికి తెలుసు. కనుక నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆ భయంకర రాజుగారే తాకీదులు ఇచ్చాడు, రాజుగారే జీవాలు పాస్ చేశాడు, రాణి గారు ఒక సైన్యాన్ని తయారు చేసింది, ఎవడు దొరికితే వాడిని చంపండి అని. అయినా కూడా అన్యాయము రాజ్యం వెళ్తున్నది. కేవలం నేను నా ఆస్తి ఇవ్వనంటే రాళ్ళతో కుట్టి చంపి మాఫీ చేసి కప్పు పెట్టారు. ఎదురు మాట్లాడిన వాడు లేడు, అయ్యో అన్యాయం అని చెప్పిన వాడు లేడు. అటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో ప్రపంచం ఉన్నప్పుడు, దేశం ఉన్నప్పుడు, రాజ్యం ఉన్నప్పుడు మా దేవుని కొరకే మేము బ్రతుకుతాం, మా దేవుని కొరకే మేము జీవిస్తాం అని 7,000 మంది జీవించారు. ఇంకో కొంచెం ముందుకు వస్తే నీ గురువులు, నీ సేవకులు ఎవడు నిన్ను గుర్తించకపోయినా నీ దేవుడు నిన్ను గుర్తించేటువంటి వాడై ఉంటున్నాడు. కనుక దేవుని గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు విశ్వాసం ఎంత, నీ భక్తి ఎంత, నీ సామర్థ్యం ఎంత, నువ్వు కష్టాల్లో ఎలా ఉంటున్నావు, భక్తిలో ఎలా ఉంటున్నావు, విశ్వాసంలో ఎలా ఉంటున్నావు, దేవుడు నీకు ప్రతిఫలమిచ్చువాడు, నీకు ఆశీర్వదించువాడు నిన్ను చూస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించవలసిన వారం అంటారు. అందుకనే ఆయన పేరు యెహోవా ఎల్రోయి. ఎల్రోయి అంటే చూచువాడు. ఏం పేరు ఆయన పేరు? ఎల్రోయి, చూచుచున్న దేవుడు. ఎక్కడ చూస్తున్నాడు? ఎక్కడెక్కడ చూస్తున్నాడు చూడండి. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 16 కొరింథీయులు కాదు, 2వ దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎక్కడెక్కడ? చాలు మనకు కావాల్సినదే. దేవుని యొక్క కనుదృష్టి ఎక్కడెక్కడ తిరుగుతుంది? లోకమందంతటా. అంటే హల్లెలూయా. ఈయన లోకల్ గాడ్ కాదు, ఇక్కడే సిమ్ పని చేయడానికి. ఈయన యూనివర్సల్ గాడ్. ఈయన ఎక్కడైనా పని చేస్తాడు. అర్థమైందా? ఈయన లోకల్ గాడ్ కాదు, ఇక్కడెక్కడ ఈ ప్రాంతం వరకే సిమ్ పని చేయటానికి. ఈయన యూనివర్సల్, ప్రపంచంలో ఎక్కడైనా పనిచేస్తాడు. లోకమందంతటా దేవుని యొక్క కనుదృష్టి సంచారం చేయించిన. దేనికి సంచారం? పర్లేదు అయినా ఆయనకి. తన ఎడల అనగా దేవుని ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై. ఎవడు చూశాడు 7,000 మందిని? దేవుడు చూశాడు. ఎందుకు చూశాడు? వాళ్ళు యథార్థంగా దేవుని కొరకు జీవించారు కనుక వారిని దేవుడు చూసి వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు. వారి గురించి ప్రపంచానికి చెప్తాడు, నా కొరకు 7,000 మంది ఉన్నారు, నా కొరకు 7,000 మంది ఉన్నారు. కనుక దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించవలసిన వారం అంటున్నాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక చివరిగా 3వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు
వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది. దేవుడి కన్నులు ఎట్లున్నాయట? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉన్నాయి దేవుని కన్నులు? నీతిమంతుల మీద. అంటే ఎవరి మీద? ఎవరి మీద? నీతిమంతులు ఎవరు? యేసు రక్తంలో కడిగబడిన ప్రతివాడు నీతిమంతుడే. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడు ఎవరు? ఎవరు? నేను. దేవుని యొక్క కన్నులు ఎవరి మీద ఉన్నాయి? నా మీద ఉన్నాయి, నీ మీద ఉన్నాయి. నీ వైపు చూస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను బలపరచటానికి. అనుకప్పుడు బిడ్డలారా, మనం ఆలోచించవలసిన వారం ఏంటున్నా. నేను ముగిస్తున్నాను. చూడండి, మనం నేర్చుకున్న విషయం, బయలుకు ఆరాధన చేశారు ఇశ్రాయేలీయులందరూ. ఒక పక్క బయలును ఆరాధిస్తున్నారు, రాజు రాణి అందరితో సహా. కానీ మోకాళ్ళునని 7,000 మంది మిగిలారు. మోకాళ్ళునని విపత్కరమైన పరిస్థితుల్లో కూడా బయలుకు మోకాళ్ళునక, ఈ లోకమునకు లోకాచారములకు లోకమునకు మోకాళ్ళునక విశ్వాసముతో జీవించే స్థిరమైన విశ్వాసమును కనబరిచారు. వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. సో నిన్ను దేవుడు చూస్తున్నాడు. స్థిరమైన విశ్వాసంతో ఉండు. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎదిరించు, దేవుని రాజ్యంలో ప్రవేశించు. ఆ 7,000 మందిని తారీఫ్ చేసినట్టు, ఆ 7,000 మందిని పొగిడినట్టు దేవుడు నిన్ను నన్ను కూడా పొగుడుతాడు. అట్టి ఆశీర్వాదం, అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.